నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. సీఎం విజయ్ ఇంకా బల నిరూపణ కాలేదు, అవుతుంది. దాంట్లో కూడా విజయం సాధిస్తాడు. పేర్లోనే ఉంది విజయం. 717 మద్యం దుకాణాలు మూసివేతకు ఆదేశం. ఎందుకు మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నాడు? ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అదే కదా, ఇన్కమ్ వచ్చేదాన్ని ఎందుకు బంద్ చేస్తున్నాడంటే దాంట్లో కూడా నిగూఢమైనటువంటి అర్థం ఉన్నది. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ నటుడు, రాజకీయవేత్త జోసెఫ్ విజయ్ తన తొలి ప్రధాన పరిపాలనా నిర్ణయంతో సంచలనం సృష్టించాడు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు, విద్యాసంస్థలు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను టస్మాక్, షార్ట్కట్లో వాళ్ళు టస్మాక్, తక్షణమే మూసివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. 2 వారాల్లోగా ఈ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టంగా చెప్పింది. విద్యా సంస్థలు, పాఠశాలల దగ్గర ఉండొద్దు, బస్టాండ్ దగ్గర ఉండొద్దు. బస్సు ఎక్కేటోళ్ళు తక్కువ, వైన్స్లోకి పోయేటోడు ఎక్కువ ఉంటాడు. స్కూళ్ళ దగ్గర పెడితే వీళ్ళ లొల్లులు, లోకాంతాలు, వీడు తాగుతాడు, ఇక్కడ అక్కడ ఒర్రుడు చేసుడు. ఇది దేవాలయాలు అపవిత్రమైతాయి. వాడు తాగుతాడు, వానికి ఏం తెలియదు, ఏం చూస్తాడు, చక్కగా గుళ్ళెపోతాడు. తాగుబోతుల సంఘం అంతా గుళ్ళెకపోతే ఎట్లుంటుంది? ఒకవేళ తెలంగాణలో కూడా ఎక్కడైనా ఆలయాల దగ్గర కానీ, విద్యా సంస్థల దగ్గర కానీ ఉంటే తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని తీసి పడేయించాలి. అది బాధ్యత. ప్రజలకు దూరంగా ఉండాలి. ఎక్కడుంటే ఏంది, వాడు వస్తాడు. వైన్స్ ఎక్కడున్నా కస్టమరు తప్పకుండా వస్తాడు, రాకపోవడం ముచ్చట్లేదు. అటువంటిప్పుడు నడి ఊర్లో పెట్టాల్సిన అవసరం ఏంది? సముదాయం, గృహ సముదాయాల దగ్గర పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆలయానికి సమీపంలో పెట్టాల్సిన అవసరం ఏముంది? విద్యా సంస్థల దగ్గర పెట్టాల్సిన అవసరం ఏముంది? కాబట్టి అద్భుతమైన నిర్ణయం విజయ్ తీసుకున్నాడు. హ్యాట్సాప్. ప్రభుత్వ గణాంకాల ప్రకారం అంటే తమిళనాడులో మొత్తం 4765 టస్మాక్ దుకాణాలు ఉన్నాయి. వీటిలో మూసివేయనున్న 717 షాపుల్లో 276 ప్రార్థనా స్థలాల దగ్గర, 186 విద్యా సంస్థల దగ్గర, 255 బస్టాండ్ల దగ్గర ఉన్నట్టు గుర్తించారు. స్టాలిన్ అందరికీ అందుబాటులో ఉండాలని దేవాలయాల దగ్గర, స్కూళ్ళ దగ్గర పెట్టారు. సున్నితమైన ప్రాంతాల్లో మద్యం లభ్యతపై వస్తున్న ఆందోళన నేపథ్యంలో సామాజిక సంస్కరణ చేపట్టినట్లు తెలుస్తుంది. ఇదే క్రమంలో గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఫైల్పై కూడా ఆయన సంతకం చేసిండు. మహిళల భద్రత కోసం ప్రత్యేక దళం, ప్రతి జిల్లాలో యాంటీ డ్రగ్ యూనిట్లు ఏర్పాటుకు ఆయన ఆమోదం చేసిండు. 2026 మధ్యకాలం ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తానని కూడా చెప్పిండు. ఎందుకంటే బయట పేపర్ ఉండాలి. పాత ప్రభుత్వం ఎంత అప్పులు చేసింది, ఏం సంగతి తెలిస్తేనే జనం అర్థం చేసుకుంటారు. ఓహో అలాగని. కాబట్టి దళపతి విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచిది. ఈ ఇంప్లిమెంట్ ఇక్కడ కూడా జరగాలి. ప్రభుత్వ పాఠశాలలు, గవర్నమెంట్ హాస్పిటల్స్, దేవాలయాల దగ్గర ఒకవేళ ఉంటే, మన లెక్కన లేవు, అన్నీ దూరంగానే పెట్టిర్రు. ఒకవేళ ఉంటే మాత్రం తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని తీసిపడేయాలి, ఉపయోగపడాలి. ఎక్కడ వైన్స్ ఉన్నా, ఊరికి 10 కిలోమీటర్ల దూరం ఉన్నా సరే కస్టమరు కష్టపడి మరి వైన్స్కి చేరుకుంటాడు. దూరంగా పెట్టుండి, నడి ఊర్లో ఉండాల్సిన అవసరం లేదు. అందరికి ఇబ్బందికరమైన పరిస్థితి ఇదేనా అవసరం లేదు. ఎందుకంటే మద్యం అనేది అంత ఆకర్షణీయ, అది పెద్ద ఆకర్షణ దానికి. బాగా ఎక్కడున్నా సరే అది గుంజుకోవచ్చు, రమ్మంటది. కాబట్టి నడి ఊళ్ళో కానీ ప్రజలకు, విద్యార్థులకు, హాస్పిటల్స్కు, దేవాలయ దగ్గర ఉంటే తక్షణమే తెలంగాణలో తీసేయాల్సిందే. ఏమంటారు ప్రేక్షకులారా? విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం అద్భుతంగా ఉంది కదా. పాఠశాలలకు, దేవాలయాలకు సమీపంలో, హాస్పిటల్ సమీపంలో ఉన్నటువంటి వాటిని 717 వాటిని తీసిపడేసిండు. అంటే అవి వేరే చోటకు మార్చే విధంగా ఆయన ఆదేశాలు జారీ చేసిండు. మంచి నిర్ణయమే కదా. మీరేమంటారు? మద్యం, వైన్స్ ఎంత దూరంలో ఉన్నా సరే కస్టమరు చేరుకోగలడు అనే నమ్మకం అయితే మనకుంది. ఆ నమ్మకాన్ని మన దగ్గర కూడా అమలు చేసే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు ప్రేక్షకులు? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.